కనిగిరి నుండి హైదరాబాద్ వెళ్తూ మార్గ మధ్యంలో ఎర్రగొండపాలెంలో కొద్దిసేపు ఆగిన ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి పట్టణంలోని టీడీపీ నాయకులు శ్రేణులు స్థానిక పార్టీ కార్యాలయంలో ఘన స్వాగతం పలికారు. కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కరచాలనం చేసిన ఉగ్ర నరసింహారెడ్డి వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనసు జయించాలని వైసీపీ నాయకులు రాష్ట్రంలో అరచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తల్లిని దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. వైసీపీ నాయకులు జైలుకు వెళ్తే ఎమ్మెల్యేలు మంత్రులు అవుతామని కలలు కంటున్నారని, అటువంటి పరిస్థితి ఎప్పటికీ జరగదని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో 5 ఏళ్లు ప్రజలతో మమేకమై ఉన్నందుకే ప్రజలు తమను ఆదరించారని, జైలుకు వెళ్లి ఎమ్మెల్యేలుగా గెలవలేదని పేర్కొన్నారు. హైదరాబాద్ వెళ్ళే మార్గ మధ్యలో మా మిత్రులు, మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ఇక్కడ ఎలక్షన్ బాబు గారు మరియు మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ఇక్కడ ఉన్నారని తెలంగాణలో ఇక్కడ పార్టీ కార్యాలయం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన సందర్భంగా ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు వైసీపీ నాయకులు చేస్తున్న అరాచకాలు ఏమైనా ఉన్నాయో అది వాళ్ళ నాయకుడిని మనసు జయించాలని ఒక రాక్షసుని ఎప్పుడైతే మిగతా రాక్షసులు ప్రవర్తిస్తారో ఆ విధంగా అతను ప్రవర్తిస్తే అతనికి ఆనందం అధ్యక్షుడికి, తద్వారా ఆనందాన్ని వాళ్ళ నాయకుడికి ఇవ్వాలనే ఉద్దేశంతో మా నాయకుడి మీద సౌమ్యుడు మరి ఈరోజు ఒక డిసిప్లిన్ గల భారతదేశమే కాదు ఇతర దేశాల్లో కూడా గుర్తింపు కలిగిన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి తల్లిని దూషించడం అనేది తీవ్రంగా ఖండిస్తూ, అయ్యా మీరు జైలుకు పోతే మంత్రులు ఎమ్మెల్యే అవుతారని నన్ను అనుకునేది తప్పు. మేము గత 5 సంవత్సరాలు ఆ పొజిషన్లో ఉన్నాం. ప్రజలతో ఉండబట్టి మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు తప్ప జైల్లో పోవడంతో మేమెవరు రాలేదని, మీరేదో జైలుకు పోతే మంత్రి పదవులు ఎమ్మెల్యేలు అవుతారని మళ్ళీ తిరిగి పార్టీ అధికారంలోకి వస్తారని పిచ్చి భ్రమలో ఉండొద్దు. మా నాయకుడిని మీరేశారు కానీ మీలాగా మీరు తప్పు చేశారు కాబట్టి ఈరోజు జైలుకి వెళ్ళారు. మేము తప్పు చేయకపోయినా మా జాతీయ అధ్యక్షులు మీరు తీసుకెళ్లారు. ఈరోజు క్లీన్ చీట్తో బయటకు వచ్చి ఈరోజు సుప్రీంకోర్టులో కూడా క్లియరెన్స్ ఇచ్చిన పరిస్థితి, స్కిల్ డెవలప్మెంట్లో ఎటువంటి అవినీతి లేకుండా మచ్చ లేకుండా బయటకు వచ్చిన నాయకుడు మా నాయకుడు. మీరు ఎప్పుడు ఆల్రెడీ 7 ఉన్నాయో 14 ఉన్నాయి కేసులు, ఇది ఇంకో 15 కేసు అయింది. ఇదే విధంగా చేస్తే ఇంకా ఎక్కువ శిక్షకు గురవుతారని తెలియజేస్తారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలని కోరుతున్నాను.